हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं सन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. చీకటిగా ఉంది. సరే, వెలుగు కోసం ఒకళ్ళం కొవ్వొత్తి తెచ్చాం, ఒకళ్ళం అగ్గిపెట్టె తెచ్చాం. ఆ అగ్గిపెట్టె సహాయంతో కొవ్వొత్తిని వెలిగించడం జరిగింది. అది ఎంతమంది ఉపయోగించుకుంటారు అక్కడ భౌతికంగా దాని దగ్గర అనేది లెక్కగా మొత్తానికి సంబంధించి వెలుగు పరచబడింది. ఆ చీకటి వెలుగుగా మారేటట్టు చేయబడింది. దానికి సంకేతంగా మనం ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించాం. మనం ఏది చేసినా కానీ మొత్తానికి సంబంధించిన దానికి సంకేతముగా అంటే మ్యాక్రోకాజం, మైక్రోకాజం. బృహత్తర రూపము, సృష్టి యొక్క విశ్వం యొక్క బృహత్తర రూపం మన చుట్టూ ఉన్నది. దానిలో భాగంగా ఉన్న మనము వామన రూపంలో ఉన్నాం. మనం చేసే ప్రతి పని బృహత్తర రూపానికి సంబంధించిన విషయంగా, దానికి సంకేతంగా, అక్కడ జరుగుతున్న దానికి సంకేతంగా ఇక్కడ మనం చేసే పని ఉంటుంది. లేదా చాలా చిన్న పనే అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. వామన రూపం అంటే చిన్నదే కదా. ఆయన ఆ వామనుడు ఏం చేశాడు? 3 అడుగులతో మొత్తాన్ని ఆక్రమించాడు, సమస్తాన్ని. అట్లా ఈ చిన్న విషయంతో మనం సమస్తంలోకి వెళ్ళటం అన్నట్టుగా. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం. ఏంటది? కొవ్వొత్తి. ఆ కొవ్వొత్తిని వెలిగించి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఆమె. ఆ కొవ్వొత్తి వెలుగులో మనం ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. మనం తాడుని తాడుగా చూడగలుగుతున్నాం. యథార్థంగా, వాస్తవంగా ఏదైతే ఉందో దాన్నే మనం అనుభూతి చెందగలుగుతున్నాం. ఒకదాన్ని చూసి ఇంకొకటి అని అనుకోవడం లేదు మనం. ఎందుకంటే అక్కడ కొవ్వొత్తి వెలిగించబడింది. ఆ వెలుగులో ఉన్నది ఉన్నట్టు కనిపిస్తోంది. ద సీక్రెట్ డాక్ట్రైన్. ఆ వెలుగు ఏంటన్నమాట? ద సీక్రెట్ డాక్ట్రైన్. రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్. ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. ఆమె రాసేటప్పుడు, ఈ గ్రంథాన్ని గ్రంథస్థం చేసేటప్పుడు ఆమెతో పాటు ఒకళ్ళిద్దరు. అది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది, కోట్ల మందికి అది జ్ఞానదీపంగా ప్రకాశిస్తుంది. 237వ పాఠము 27/1/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము?
శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెడ్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. జ్ఞానయోగి అంటే ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ అంటే సాధకుడు, నిజమైన సాధకుడు, నిజమైన విద్యార్థి. దేనికి సంబంధించి విద్యార్థి? ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములకు సంబంధించిన నిజమైన సాధకుడు, నిజమైన విద్యార్థి. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి. కాబట్టి మనం ట్రూ స్టూడెంట్ గా అయితే ఆటోమేటిక్ గా జ్ఞానయోగి అయిపోయినట్టుగా అవుతుంది. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. స్వస్థితి యందు మేల్కాంచుట చాలా చిన్న పని. కొవ్వొత్తి వెలిగించుట చాలా చిన్న పని. ఆ కొవ్వొత్తి వెలిగించినంత మాత్రాన మొత్తం కనబడింది, దాని గురించి వివరాలు ఏమి అక్కర్లేదు కదా. మొత్తం దృశ్యమానంగా మొత్తాన్ని దర్శించగలిగాం మనం. అంతకుముందు అంతా చీకటిని మాత్రమే దర్శించాము. అంతకుముందు కొవ్వొత్తి వెలిగించినంత మాత్రాన మొత్తం ఒక్కసారిగా చూడగలిగాం, చుట్టూ ఉన్నాయన్నీ కూడా. అదే మేల్కాంచడం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మన ఇద్దరిలోనూ
ప్రేరణ కలిగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సజావుగా నడుస్తుందో గత 2 సంవత్సరములుగా దాదాపుగా స్టాంజా 1 ఏదైతే మొత్తం 7 స్టాంజాస్లో మొదటి స్టాంజాని వారి యొక్క కరుణతో సంపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆ స్టాంజాకి సంబంధించి చిట్ట చివరి 9వ శ్లోకంలోకి సంబంధించిన వివరణ, అంటే ఈ స్టాంజా మొత్తానికి సంబంధించి ఒక అవగాహన మనకు రావడం కోసం, ఇది ఎలాగా సాధ్యం, ఏకత్వము అనేకత్వం అవడం ఎలాగా సాధ్యం? అనేకత్వం అంటే అనేకత్వమే, ఇంకా అది ఒకటి నుంచి ఇన్ని రావడం ఏంటి అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. కాబట్టి అది సాధ్యమే అని మనకి తెలియడం కోసం, మనకు అవగాహన కావడం కోసం పార్ట్ 2లో ఉన్నటువంటి ప్రైమోర్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అన్న విషయము దీంతో పాటు చదువుకోవాల్సింది అని సూచించడం జరిగింది. అందువల్ల మనం మళ్ళీ 2వ భాగంలోకి వెళ్ళాం. అంటే మొదటి వాల్యూమ్లోనే పార్ట్ 2, పార్ట్ 1లో ఉన్నాం ప్రస్తుతం. మనం పార్ట్ 2లోకి వెళ్ళాము. అక్కడ దానికి సంబంధించి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని దర్శించడానికి. ప్రైమోర్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్. సరే, ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది క్రితం క్లాస్లో. as it would seem irrational to affirm that we already know all existing causes, permission must be given to assume, if need be, an entirely new agent. ఉన్న కాజెస్ అన్నిటికీ, కారణాలన్నిటికీ ఒక కారణం ఉన్నది. చిట్ట చివరగా కారణాలన్నిటికీ కారణమైనది. కారణములన్నిటికీ ఎన్ని కారణాలైతే ఉన్నాయో మనకి తెలిసి, వీటన్నిటికీ కలిపి కారణాలకి కారణమైనది ఒకటి ఉన్నది. an entirely new agent. To affirm that we already know all existing causes, మనకి తెలిసిన కారణాలు ఉన్నాయి. మనం ఎంతవరకు ఊహించగలము అంటే, మనం అంటే సామాన్యంగా ఉన్న మనం కాకుండా ఈ సైంటిస్ట్స్, శాస్త్రవేత్తలు, ఈ శాస్త్రవేత్తలు వీళ్ళు ఎంతవరకు ఊహించగలరో, అంటే వాళ్ళు కారణం చెప్తారు. దీని యొక్క కారణం వల్ల ఇది ఇలాగా జరుగుతుంది అనే కదా వాళ్ళు రేషనల్ గా చెప్పడం. మరి వాళ్ళు రుజువుపరుస్తూ తర్కబద్ధముగా వాళ్ళు ఏ విషయాన్ని వివరించినా గానీ అది తర్కబద్ధంగా ఉంటుంది. ఇక అది కాదు అంటానికి వీళ్ళైనంతగా చెప్పడం జరుగుతుంది వాళ్ళు. అట్లా we already know all existing causes. ఈ మాట ఎక్కడి నుంచి చెప్తున్నారు? సైంటిస్ట్ నుంచి చెప్తున్నారు, మేధావుల నుంచి, శాస్త్రవేత్తల నుంచి. తత్వవేత్తలకు అక్కర్లేదు. తత్వవేత్తలు వాళ్ళు ప్రారంభం మూలం దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రారంభం ఎప్పటి నుంచో వాళ్ళు తత్వవేత్త అంటేనే తత్తత్వం, తత్ అది త్వం, నీవై ఉన్నావు. వాళ్ళు అసలు ఆ పేరే దానికి సంబంధించిందిగా ఉంది, తత్వము అనేది. కాబట్టి వాళ్ళ ఆలోచన గురించి ఏమీ లేదు. మన సైంటిస్టులకు సంబంధించి వీళ్ళు ఏంటంటే నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క అడుగు ముందుకు వేసే కొంది అంతకుముందు కనిపించిన దాని యొక్క మెరుగైన రూపాన్ని వాళ్ళు అందిస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఇది ఫైనల్ అని చెప్పడం లేదు. ఎప్పటికప్పుడు అక్కడ కనుక్కున్నది ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని రూపొందించి
దాని ప్రకారం కొంతకాలం జరిగిన తర్వాత ఇంకొక ఆయన ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు కల్లా దీనికైనా మెరుగైంది అక్కడ కనిపించింది ఆయనకి. దాంతో ఆ సిద్ధాంతాన్ని తిరగరాసి ఇట్లా కాదు, దీనికన్నా ఇంకా మెరుగైంది ఉంది అన్నది. అంటే మొట్టమొదటగా మనకి ఏం చెప్పబడింది? కాంతి ప్రసారం స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది. కాంతి ప్రయాణం ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. రుజురేఖగా ఒకే రేఖలాగా వెళుతుంది అన్నట్టుగా ముందు కొనుక్కున్నప్పుడు తెలిసిన విషయం అది. తర్వాత ఏమైంది మళ్ళీ అంటే న్యూటన్ కాలంలో అలా జరిగింది. ఆ తర్వాత ఇది తరంగ రూపంలో వెళుతుంది అన్నట్టుగా అది మార్చడం జరిగింది. అంటే కొంచెం అడుగు ముందుకు వేసేటప్పుడు కల్లా ఇక్కడ దాని యొక్క రూపం మారిపోతుంది. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇంకా పైకి వెళ్ళే కొంది అంతకు ముందున్న కాజుకు తగిన విధంగా అది ఎఫెక్ట్ గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసింది ఎఫెక్ట్. స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది అంత ఎఫెక్ట్ అది. వీళ్ళు ఏం చేశారు? ఇంకొంచెం ముందు అక్కడ దాకా దారి దొరికింది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ తవ్వుకుంటూ ముందుకు వెళ్ళారు. దారి చేసుకుంటూ మార్గాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కల్లా మనం ఇప్పుడైతే ఏదైతే చూసామో ఈ ఎఫెక్ట్ కాజ్ అక్కడ ఉంది. ఆ కాజు మళ్ళీ మనకి ఎట్లాగా దర్శనమిచ్చింది? ఎఫెక్ట్ గా దర్శనమిచ్చి అంటే మనం చూసేటప్పటికల్లా అది ఎఫెక్ట్ అయిపోతుంది. మనం చూడకపోతే కాజుగా ఉంటుంది. మనం చూసామంటే మనకు తెలిసింది అంటే అది ఎఫెక్ట్ అయిపోతుంది. ఇక్కడ తమాషా అయిన విషయం. అది స్ట్రైట్ లైన్ లోకి వెళ్ళటం లేదు. తరంగ రూపంలో వెళ్తుంది. అలగా అల రూపంగా అలాగా వెళ్తుంది అని చెప్పి తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లా ఉంటాయి. కాబట్టి ఇట్లా మనకి ఎంతవరకు మనకి కారణాలు తెలుసో ఈ కారణాలన్నిటికీ మనకి తెలియబడినటువంటి వి ఆల్రెడీ నో ఆల్ ఎగ్జిస్టింగ్ కాజెస్. ఇప్పటి వరకు ఉన్న కారణాలు ఇప్పుడు ఈ గ్రంథం రాసే సమయానికి ఉన్న కారణాలే కాకుండా ఇంకా ఈ 100 సంవత్సరాల్లో 130 సంవత్సరాలు ఈ 130 సంవత్సరాల్లో ఇంకా ఎన్నో కారణాలు కనుక్కోవడం జరిగింది. ఈ కారణాలు కూడా కలుపుకొని అందుకని ఈ పదం ఏంటి? ఈ వాక్యము వి ఆల్రెడీ నో ఆల్ ఎగ్జిస్టింగ్ కాజెస్. ఎప్పటికైనా ఇదే వాక్యం పనికొస్తుంది. ఒక 1000 సంవత్సరాల తర్వాత ఈ వాక్యం చదివామనుకోండి, చదివితే ఏమవుతుంది? ఈ 1000 సంవత్సరాల్లో మనం చెందినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి ద్వారా మనం కొనుక్కున్నటువంటి ఇంకా ఎన్నో కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలన్నిటికీ మనకి తెలియబడినటువంటి ఎన్ని కారణాలైతే ఉన్నాయో ఆ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే వాక్యం చదువుకొని ఏం చెప్పుకుంటాం? ఇప్పటి వరకు మనకి తెలిసిన కారణాలన్నిటికీ కారణమైనది ఒకటి వేరే ఉన్నది. కారణాలన్నిటికీ కలిపి ఒక కారణం ఉన్నది. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే వాక్యం, ఇదే అర్థం. అప్పుడు ఇదే అర్థం చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఈ రోజుకి మనకి తెలిసిన కారణాలు 1000 సంవత్సరాల తర్వాత మనకి తెలిసిన కారణాలు కొన్ని వందలు వేలు పెరగొచ్చు. అయినప్పటికీ అది అలాగే ఉంటుంది అది. అందుకే శేషము అని మనం పెట్టేది. శేషుడి మీద ఆయన పౌళించి ఉన్నాడు అంటే అనంతం ఉంది. సృష్టి ఎక్కడికి వెళ్ళినా ఇంకా అంత దూరంలో ఉంటుంది అది. అందుకని ఆయన శేషుడి మీద పౌళించి ఉన్నాడు. అందుకే పై అని మనకు వచ్చింది 22/7. అది ఇక నిశ్శేషముగా భాగింపబడను అన్నది లేదు. ఎంతసేపు భాగించినా ఇంకా శేషం ఉంటూనే ఉంటుంది. ఇట్లా వి ఆల్రెడీ నో ఆల్ ఎగ్జిస్టింగ్ కాజెస్. ఇప్పటి వరకు ఎప్పుడు చదువుకున్నా ఇప్పటి వరకు ఆ సమయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కాజెస్ ఏవైతే ఉన్నాయో కారణాలు ఏవైతే ఉన్నాయో మనం ఎఫెక్ట్స్ గురించే. ఎఫెక్ట్స్ అంటే ఈ కొద్దిగా మనకి తెలిసినంత వరకు అనుకోవచ్చు మనం.
వాటి కారణాలను చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఎంతో దూరం వెళ్ళాం మనం. కారణాల దగ్గరికి వెళ్ళాం. కానీ అంత దూరం వెళ్ళినప్పటికీ ఆ కారణాలన్నిటికీ కలిపి ఒక కారణము వేరే ఉన్నది. అన్ ఎంటైర్‌లీ న్యూ ఏజెంట్. ఒక కర్త. అక్కడ ఒక కారణము ఉన్నది. కారణాలన్నిటికీ కలిపినటువంటి కారణము ఒకటి ఉన్నదక్కడ. అయితే ఈ సమయంలో మనము చెప్పడం అనేది ఇర్రేషనల్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసింది ఇక్కడ ఈ కారణం ఇది మనకి తెలిసినటువంటి ఎఫెక్ట్ గురించి ఆలోచించి, ఓహ్! దీనివల్ల ఇదొస్తుందన్నమాట అని అనుకున్నాం అనుకోండి. అక్కడితో సరి. అంతేగాని మనకి ఇదిగో ఈ కారణం వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చింది. మనకి ఎదురుగా ఉన్నటువంటి ఎఫెక్ట్ ఇప్పుడు ఈ గ్రంథం మన చేతుల్లో ఉంది. ఇది ఎఫెక్ట్. ఈ గ్రంథాన్ని గ్రంథస్థం చేసిన వాళ్ళు ఒకళ్ళున్నారు. అది కాజ్ అది. అంటే ఆమె గ్రంథస్థం చేయడం వల్ల ఈ గ్రంథం మన చేతుల్లోకొచ్చింది. ఇది ఎఫెక్ట్. ఆమె కాజు. అక్కడికి ఆగిపోతాం మనం. సో, ఆమె గ్రంథస్థం చేసిందండి ఫలానా ఆమె. ఆమె గ్రంథస్థం చేస్తే దాన్ని ప్రింట్ చేసి మన చేతుల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఆమెకెట్లాగొచ్చిందది? వెనక్కెళ్ళాలి కదా మనం. అట్లా ఎళ్ళకుండా ఏం చేస్తున్నామంటే మనం అక్కడికి ఆగిపోతున్నాం ఇక. ఈ కాజ్ ఎఫెక్ట్ ఈ రెండిటికి అయిపోయింది కదా! ఓకే. పక్కన పెట్టండి అన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళటం లేదు. అందుకని మనం పరిమితంగా ఉండిపోయి కాజులన్నీ ప్రతిదానికి ఒక కాజు వెతుక్కుని అక్కడ లిస్ట్ పెట్టుకున్నాం అలాగా. మొత్తం ఇవి దీనికి ఇది కారణమండి, దీనికి ఇది కారణమండి అని కారణాలన్నీ పొసగుచ్చినట్టుగా అలా ఒక పక్కన పెట్టుకొని ఉన్నాం. కానీ మరి ఈ కారణాలన్నిటికీ కారణమైంది ఇంకోటేదో ఉండాలి గదా! అన్న దాంట్లోకి వెళ్ళలేదు. వెళితే అక్కడేం జరుగుతుంది? ఎన్ ఎంటైర్‌లీ న్యూ ఏజెంట్. మొత్తానికి సంబంధించి ఒక కారణం ఉంటుంది అన్నది తెలుస్తుందప్పుడు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్రళయ స్థితికి సంబంధించిన విషయం. మనం ఇంకా దానికి సంబంధించిన విషయం పూర్తిగా అవగాహన అయ్యేటట్టుగా మనం మేల్కాంచలేదు కాబట్టి, ఈ సమయంలో చెప్తే ఈ మాదిరిగా ఇప్పుడు ఇట్లా అనేక రకాల కారణాలతో ఉన్నటువంటి మనము, అనేక రకాల కారణాల్ని మనకి తెలిసిన ఎఫెక్ట్స్‌కి కారణం వెతుక్కుని అక్కడికి ఆగిపోయిన వాళ్ళం మనం. ఆ కారణానికి ఇంకా కారణము వెతకకుండా ఆ కారణం దగ్గర ఆగిపోయిన వాళ్ళం. కాబట్టి ఇటువంటి సమయంలో మనకి మొత్తానికి కలిపి ఇంకొక కారణం ఉందండి అంటే, అది ఇర్రేషనల్‌గా అవుతుంది. అంటే జ్ఞాన విహీనంగా, తెలివిలేని పనిగా అన్నట్టుగా. అన్నట్టు అవుతుంది అని మరి ఇప్పుడు ఆ ఇర్రేషనల్ నుంచి రేషనల్‌గా ఈ ఏదైతే ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వబడిందో, మొత్తం కారణములన్నిటికీ కలిపిన కారణము ఒకటి ఉన్నది. కారణాలన్నిటికీ కలిపి ఒక కారణము వేరే ఉన్నది. న్యూ ఏజెంట్. అదేంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Assuming what is not strictly accurate as it, that the undulatory hypothesis account for all the facts, we are called on to decide whether the existence of an undulating ether is thereby proved. మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం అంటే ఈ భూలోకం నుంచే వెళ్తున్నాం. మనకి మన పంచేంద్రియాలకు ఏదైతే అందుతూ ఉందో ఈ స్థూల జగత్తు, ఈ స్థూల జగత్తు నుంచి కొంచెం దీనికి ఆధారంగా ఏంటుంది ఇది ఎఫెక్టే కదా మరి స్థూల జగత్తు అని మనకి ఎప్పుడైతే తెలిసిందో ఇది ఎఫెక్ట్ అయిపోతుంది.
మరి దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది స్థూల జగత్తు? కాజ్ ఏది అంటే అప్పుడు ఈథర్ అంటే ఆకాశీయ ద్రవ్యంతో ఇదంతా తయారైంది. ఇది తయారవడానికి కావలసిన ద్రవ్యము ఆకాశీయ సూక్ష్మ ద్రవ్యం. అది కాజుగా ఉంది. ఇది ఎఫెక్ట్‌గా మనకి ఈ స్థూల జగత్తుని అది రూపాంతరం చెందింది అన్నది మనకి తెలియాలి అంటే. వాట్ ఈస్ నాట్ స్ట్రిక్ట్‌లీ యాక్యురేట్ యాజ్ ఎట్ అంటే ఇప్పటికి చూసుకుంటే అంటే ఇదేంటంటే ఇక్కడ చెప్తున్నది కొంచెం ఇటు శాస్త్రవేత్తలు అట్లాగే అంటే మతము తత్వవేత్తలు వీళ్ళు కూడా చెప్పే విషయాలు వాళ్ళు చెప్పే విషయాలు ఉన్నాయి. కానీ ఇంత క్లారిటీగా ఇంత శాస్త్రీయంగా మనకి వివరించటము జరగలేదు కాబట్టి మతము గాని తత్వము గాని అది పొడుపు కథల రూపంలో ఎలగరికలుగా సంకేతాత్మకముగా అది అందివ్వబడింది. కాబట్టి అక్కడేమో పూర్తిగా మనకు అందట్లేదు. ఇటు శాస్త్రవేత్తల దగ్గరకు వస్తే వీళ్ళు పూర్తిగా అందుకోలేకపోయారు. ఇటు స్థూలం నుంచి వాళ్ళు మొదలు పెట్టడం వల్ల వాళ్ళు సూక్ష్మం నుంచి వాళ్ళకు అందుతూ ఉంది మతము అలాగే తత్వము. మతానికి తత్వానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో తత్వవేత్తలు మతాధిపతులు ఆ మతాన్ని అంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ పేరుతో మతాన్ని ప్రారంభించారో ఏ మహాత్ములు వచ్చినప్పుడు ఏ ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళ పేరుతో వాళ్ళు మతాన్ని ప్రతిపాదించలేదు. వాళ్ళు మతాన్ని ప్రతిపాదించలేదు. మానవాళి మొత్తానికి కావాల్సిన విషయం ఏంటో ఏ పద్ధతిలో జీవించాలో ఏ పద్ధతిలో ఈ దైవానుభూతి పొందాలో వాళ్ళు ఆ విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చిన వాళ్ళు. సరే దాన్ని అలాగ వదిలేసి మనం ఏం చేస్తామంటే వాళ్ళ పేరుతో ఒక మతాన్ని ప్రవేశపెట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ మతం సంబంధించిన వాళ్ళు అలాగ వెళుతున్నారు. తత్వవేత్తలు వాళ్ళకి అందినంత వరకు వాళ్ళు ఏదో చెప్తూ అలాగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి శాస్త్రవేత్తలు చూద్దామంటే స్థూలంగా పరిశోధన చేస్తూ వాళ్ళకి ఎంతవరకు అందిందో అంతవరకే చెప్తూ అక్కడ ఆగిపోయారు వాళ్ళు. ఇట్లా ఈ ముగ్గురు కూడా దీన్ని శాస్త్రీయముగా వివరించడానికి సరైన సమాచారం వాళ్ళ దగ్గర లేదు. అందుకని ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా ఆ సరైన సమాచారాన్ని ఈ అనేకత్వానికి అంటే అనేక రకాల కారణాలకి కారణమైనటువంటి తనకు ఉన్నటువంటి తనే కారణము తనే కార్యము అన్నట్టుగా తనకి కారణము లేని అట్లా కారణాలు లేని కారణము ఒకటి ఉన్నది. ఇక్కడ మనం ఎలా చెప్పుకోవాలి? కారణము లేని కారణము ఒకటి ఉన్నది. ఇక కారణము అన్నామంటే మళ్ళీ దానికి ఏదో ఉంటుంది. అప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతుంది, అది కారణం అవుతుంది. ఇట్లా కారణము ఒక చోట ఆగట్లేదు మనకి. ఒక చోట ఆగింది, ఇంకా దానికి కారణం లేదు. ఇక కారణము లేని కారణము ఒకటి చిట్ట చివరిది ఒకటి ఉన్నది. దాని గురించి స్పష్టంగా మనకందరికీ అవగాహన అయ్యేటట్టుగా వివరించడం కోసమే ఈ సీక్రెట్ డాక్టరైన్ మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే దాన్ని ఈ మూడు కూడా వివరించలేకపోతున్నాయి. కొంతవరకే వివరించి వదిలేస్తున్నాయి. దానివల్ల ఏమైంది? అది స్థూలంగా మార్చేసి దాన్ని ముగ్గురు కూడా తత్వవేత్తలైన మతమైన శాస్త్రవేత్తలైన ఈ ముగ్గురు కూడా సగమే చెప్పడంతో దాన్ని మరింత కిందకి దిగలాగి మరింత స్థూలానికి తీసుకొచ్చేసి
స్థూలం వరకే మనకి వివరించుకుంటూ అక్కడితో ఆగిపోయింది వాళ్ళ దగ్గర. ఇప్పుడు దాన్ని అంటే అనేకత్వం దగ్గరే ఉండిపోయింది. ఏకత్వం అనే అన్నట్టు వీళ్ళిద్దరూ ఏకత్వం అని చెప్తున్నప్పటికీ అనేకత్వం దగ్గరే ఆగిపోయింది. సరే వీళ్ళెలాగూ అసలు ఏకత్వం అన్న పదమే వీళ్ళ దగ్గర లేదు శాస్త్రవేత్తల దగ్గర. ఇట్లా ఈ ముగ్గురు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఆ ఏకత్వాన్ని మనకి అనుభూతి అయ్యేటట్టుగా చేయటం కోసం ఈ అనేకత్వంలోనే మనం ఏకత్వ భావనతో ఎలా జీవించాలో అది చెప్పడం కోసం ఈ సీక్రెట్ డాక్టర్ మనకు అందుబాటులోకి వచ్చింది. స్ట్రిక్ట్లీ యాక్యురేట్ యాజ్ అట్ ఖచ్చితంగా అనమాట. స్ట్రిక్ట్లీ అట్లాగే యాక్యురేట్ అన్ని విధాల సరైనది, హెచ్చు తగ్గులు లేనిది, కరెక్ట్ ఇన్ ఆల్ డీటెయిల్స్ అయినను అన్యులేటరీ. ఇప్పుడు అజ్యూమింగ్ వాట్ ఈస్ నాట్ స్ట్రిక్ట్లీ యాక్యురేట్ యాజ్ అట్ అంటే మనం భావిస్తున్నాం అజ్యూమింగ్ ఏమని ఈ కారణాలన్నిటికీ ఒక కారణం ఉండాలి, న్యూ ఏజెంట్. కారణాలన్నీ చెప్పుకుని అక్కడితో ఆగిపోతున్నాం. కారణాలన్నిటికీ కలిపిన ఒక కారణము ఉండి ఉండాలి. అయితే వేదము, ఈ పవిత్ర గ్రంథాలు ఇవన్నీ మొత్తానికి సంబంధించి ఒకటి ఉన్నది అని ప్రతిపాదించింది. కానీ అది శాస్త్రీయంగా రుజువు చేయటానికి లేకుండా ఉండిపోయింది. ఎందుకంటే అది పొడుపు కథలుగా అంది అందనట్టుగా ఒక ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే అది అనుభూతం అయ్యేటట్టుగా ఇవ్వడం వల్ల అలాగా జరిగింది. వాళ్ళు ఇచ్చారు, ఆల్రెడీ ఇవ్వబడే ఉంది. ఇప్పుడు కొత్తగా సీక్రెట్ డాక్టర్లో ఇస్తున్న విషయమేమీ కాదు ఇది. సీక్రెట్ డాక్టర్లు వచ్చాకే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయండి. ఇవన్నీ తెలిసినాయి, అంతకుముందు ఎవరికి తెలియదు ఇవి అంటానికి లేదు. అంతకుముందు తెలివిడి అయిన విషయాలే ఇవన్నీ. కాకపోతే ఎవరికి తెలివిడి అయిన ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం సమస్త మానవాళికి ఇవి అర్థమయ్యేటట్టుగా, సమస్త మానవాళికి అందుబాటులో ఉండేటట్టుగా, ఏమాత్రం కొంచెం దీని పట్ల శ్రద్ధ చూపితే వాళ్ళ ఆ ఏకత్వానుభూతి పొందేటట్టుగా ఇప్పుడు ఇవ్వబడింది ఇది. అజ్యూమింగ్ వాట్ ఈస్ నాట్ స్ట్రిక్ట్లీ యాక్యురేట్ యాజ్ అట్ అంటే మనం ఇప్పుడు ఇది చెప్తున్నామో ఏవైతే చెప్తున్నామో అవి స్ట్రిక్ట్లీ యాక్యురేట్, చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నవి. యాక్యురేట్, స్ట్రిక్ట్లీ ఖచ్చితమైనటువంటి, కొంచెమైనా హెచ్చు తగ్గులు లేనటువంటివి, అన్ని విధాల సరిగ్గా ఉన్నటువంటిది. అటువంటి యాజ్ అట్ దట్ ది అన్డ్యులేటరీ హైపోథెసిస్. అన్డ్యులేటరీ అంటే అలవలే కదిలించు, అంటే వచ్చుచు పోవచ్చు, పైకి లేచుచు. అంటే ఒకసారికి ఒక సిద్ధాంతం ఒకళ్ళు ప్రతిపాదిస్తారు, మళ్ళీ ఇంకొకడు ఎవరో వచ్చి అట్లా కాదండి ఇలాగండి అని మళ్ళీ ఇంకొకళ్ళు. ఇట్లా అన్డ్యులేటరీ హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే ఊహ, ప్రతిపాదన. A tentative explanation for a phenomenon used as a basis for further investigation. మనకి ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి వ్యక్తమవుతున్నటువంటి అనేక రకాలైన విషయాలు, ఆ వ్యక్తం ఎలాగవుతుందో దానికి సంబంధించి అవ్యక్తం ఎట్లాగుందో దీనికి సంబంధించి ఊహాత్మకంగా ఇది ఇలాగా జరిగి ఉండొచ్చు, ఇది ఇలాగా ఉండి ఉండవచ్చు, ఆ అవ్యక్తంలో అది అలాగా ఉండి ఇప్పుడు ఇది వ్యక్తమైంది అన్నట్టుగా ఏదైతే ఒక సిద్ధాంతం లాగా తయారు చేసింది ఏదైతే ఉందో హైపోథెసిస్, థీసిస్. మనం పిహెచ్డి డిగ్రీ కోసం పిహెచ్డి పొందటానికి థీసిస్ రాస్తారు, థీసిస్ని సమర్పిస్తారు వాళ్ళు యూనివర్సిటీకి.
ఒక విషయం గురించి దాంట్లో ఉన్న లోతుగా ఆ విషయం గురించి లోతుగా పరిశోధించి అప్పటి వరకు ఏవేవైతే దాని గురించిన వివరాలు ఉన్నాయో ఆ వివరాలన్నిటినీ వివరిస్తూ దాని గురించి ఇంకొంచెం ఫర్దర్‌గా, ఇంకొంచెం మెరుగ్గా ఇంకొక సిద్ధాంతంలాగా తయారు చేసి దాన్ని యూనివర్సిటీకి సమర్పిస్తారు. అప్పుడు వాళ్ళకి పీహెచ్‌డీ పట్టా ఇస్తారు. అట్లా థీసిస్ దాన్నే హైపోథీసిస్. హైపో అంటే ఇంకా మెరుగైనది అన్నట్టుగా. ఇంకా ఉన్నతమైనది. హైపోథీసిస్ అండ్యులేటరీ. అయితే ఈ హైపోథీసిస్‌లు ఎలాగుంటున్నాయి? అండ్యులేటరీ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనవి తయారు చేయటం. వాళ్ళకి అందినంత వరకు మరి ఎవరమైనా గాని వాళ్ళకి అందినంత వరకే గదా చెప్పగలుగుతారు. ఇప్పుడు మనం ఇట్లా చెప్పుకుంటున్నా మనకి ఎంతవరకు అందుతుందో అంతవరకు చెప్పుకోగలుగుతున్నాం. ఇంకా ఉండుండవచ్చు. అట్లా అండ్యులేటరీ. అంటే అలవలే కదులుచు, వచ్చుచు, పోవచ్చు. పైకి లేచుచు, పడుచు. అల వంటి చలనం గల. అంటే ఎత్తు పల్లాలు, ఉపరితలం గల. చాలా గొప్పగా పైకి ఏదో ఒక సిద్ధాంతం పైకి రావటం. మళ్ళీ దాని నుంచి అది అట్లా కాదని దానికి ఆ సిద్ధాంతం యొక్క ప్రభావం పడిపోవటం. మళ్ళీ కాదు కాదు అని చెప్పి ఇంకొక సిద్ధాంతంతో ఇంకా ఉన్నతంగా పైకి లేవటం. ఇట్లాగా మళ్ళీ కాలాంతరంలో ఆ సిద్ధాంతం మరుగున పడిపోవటం. ఇలా జరుగుతూ ఉంటాయి. Undulator hypothesis accounts for all the facts. We are called on to decide whether the existence of an undulating ether is thereby proved. ఇప్పుడు మనకి అందుతున్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో యథార్థంగా ఫ్యాక్ట్స్ నిజస్థితిగా యథార్థంగా జరిగిన సంగతులుగా అంటే ఆ సంగతి చెప్తే ఎవరైనా గాని అవునండి అని అనాలి. ఊహగా కాకుండా నేను సొంతగా ఊహించి దీన్ని చెప్తున్నాను నేను అన్నట్టు కాకుండా ఒక విషయం చెప్తే ఇది ఉందండి. ఒక వస్తువు చెప్పామనుకోండి. ఆ వస్తువు ఉంది. అందరూ దాన్ని చూసారు. ఉందండి. అప్పుడు అది ఫ్యాక్ట్ అయిపోతుంది. అట్లా ఆ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉందో ఈ సృష్టికి సంబంధించి we are called we are called on to decide whether the existence of an undulating ether is thereby proved. ఇట్లా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఒక ఈథర్ అనేది అండ్యులేటింగ్ ఈథర్ అంటే అలవలే కదులుతున్నటువంటి ఆకాశ సంబంధమైన ఆకాశీయ అతి సూక్ష్మమైన పదార్థం ఒకటి ఉండి ఉండాలి. అంటే దాన్ని మనం ప్రయోగశాలలో తెచ్చి ప్రయోగశాలలో మనం నిరూపించడానికి అయ్యేది కాదండి. ఎందుకంటే మన ప్రయోగశాలలో స్థూలంగా ఉన్న వాటినే ప్రయోగాలకి అది ప్రయోగంలో చేయగలదు. ఆ ప్రయోగశాలలో మనం నిరూపించగలది. మనకున్న పరికరాలు. ఇవి సూక్ష్మంగా సంబంధించినవి. మరి ఈ సూక్ష్మానికి సంబంధించిన పరికరాలు మనం తయారు చేసుకుంటే అప్పుడు ఇది కూడా కనిపిస్తుంది మనకి.
whether the existence of an undulating ether is thereby proved. కాబట్టి ఇట్లా మనకి ఏదైతే ఈ స్థూల జగత్తు ఉందో, ఈ స్థూల జగత్తు మనకి ఎలాగ కనిపిస్తుంది? పర్యాయత్వంగా. కాసేపు పగలు ఉంటుంది, కాసేపు రాత్రి ఉంటుంది, కాసేపు పని, కాసేపు విశ్రాంతి. ఏదైనా కానీ ఏమి తీసుకున్నా కానీ 2 స్థితులు కనిపిస్తున్నాయి మనకు పర్యాయత్వంగా. అట్లా పర్యాయత్వముగా ఉన్నదేదో దీనికి కారణమైంది ఈథర్ అనేదేదో ఒకటి ఉండి ఉండాలి. ఆకాశీయ సూక్ష్మ ద్రవ్యంతో ఉన్నది, దాని నుంచి ఈ స్థూల జగత్తు వచ్చి ఉండాలి అన్నట్టుగా. అంటే అది కూడా ఎట్లాగా? అన్డ్యులేటింగ్ ఈథర్, అంటే అలవలే కదిలే, అంటే పర్యాయత్వముగా. ఆ ఈథర్ కూడా మరి ఏదైనా కానీ ఈ సృష్టిలో ఉన్న ఏదైనా కానీ పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించే పనిచేస్తూ ఉంటాయి. మనం పర్యాయత్వంగానే చేస్తున్నాం కదా. 1 గంట చెప్పుకున్నాం ఒక రోజు, మళ్ళీ అక్కడికి ఆపేశాం. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ 1 గంట చెప్పుకున్నాం, అది ఆపేశాం. ప్రారంభించాం, ముగించాం, మళ్ళీ ప్రారంభించాం, మళ్ళీ ముగించాం. ఇట్లాగా మనం పర్యాయత్వంగానే ఉంది ఏది తీసుకున్నా కానీ. అట్లాగే ఈ స్థూల జగత్తు కూడా పర్యాయత్వంగానే మనకి చీకటి, వెలుగు, అలాగే ప్రళయ స్థితి, సృష్టి స్థితి ఇలాగా ఉంది. కాబట్టి దీన్ని ఈ స్థూల జగత్తుని ఏదైతే సృజించిందో, ఏదే స్థూల జగత్తుగా రూపాంతరం చెందిందో, ఎందుకంటే సృష్టించడం అనేది ఏమి లేదు, రూపాంతరం చెందటమే. ఏదైనా కానీ అంతకు ముందు ఉన్నది ఏదైతే ఉందో అది రూపాంతరం చెంది ఇప్పుడు మన కళ్ళకు కనిపిస్తున్నది, మన కంటికి ఎదురుగా మన కట్టెదుట కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో, మనకి తెలుస్తున్నది ఏదైతే ఉందో, అది అంతకు ముందుదే ఇట్లాగా రూపాంతరం చెందింది. అందుకే మనకి అనుపాదక అన్న పదం వచ్చింది. రూపాంతరం చెందటమే కానీ అది అక్కడ వదిలేసేసి ఇంకొక దాన్ని ఇక్కడికి పంపించటం అట్లాగా లేదు. అందువల్ల ఈ స్థూల జగత్తు రూపాంతరం చెందింది ఏదైతే ఉందో, స్థూల జగత్తుగా రూపాంతరం చెందింది ఏదైతే ఉందో అది ఇంకొకటి ఏదో ఉండాలి అక్కడ. అది అన్డ్యులేటర్ ఈథర్, అన్డ్యులేటింగ్ ఈథర్, ఆకాశీయ సూక్ష్మ ద్రవ్యం, అలవలే కదులుతున్నా అంటే పర్యాయత్వముగా ఉన్న ఈథర్ ఒకటి ఉండి ఉండాలి. ఈజ్ దేర్ బై ప్రూవ్. దాని గురించి మనం ఆలోచిస్తే అది ప్రూవ్ కాబడుతుంది. దేర్ బై ప్రూవ్డ్. We cannot positively affirm that an other supposition will explain the facts. We cannot positively affirm. Affirm అంటే నిశ్చయంగా చెప్పడం, రూఢిగా చెప్పడం. Cannot positively అంటే can negatively. కెనాట్ పాజిటివ్లీ అంటే అర్థం ఏంటి? పాజిటివ్ అంటే అనుకూలంగా. మనం అనుకూలంగా ఇది రూఢిగా చెప్పలేము. మనం ఇది రూఢిగా అవును అని, ఇది సత్యము అని అది ఎట్లా చెప్పగలుగుతాం? పాజిటివ్ సెన్స్ లో చెప్పలేము. కెనాట్ పాజిటివ్లీ affirm. Like can negatively affirm. Can negatively. ఈ కెనాట్ లో ఉన్న నాటును తీసుకువెళ్ళి ఆ పాజిటివ్ చేరిస్తే అప్పుడు అదేమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఇక్కడేమో కెన్ ఉంటుంది. కెన్ నెగిటివ్లీ అఫర్మ్. వ్యతిరేకంగానే మనం దాని గురించి చెప్పుకోవటానికి అవకాశం ఉంది. ఇది కాదు అన్నట్టుగా నెగిటివ్ సెన్స్ లోనే మనం
ఎందుకని మన కంటికి కనిపిస్తుంది కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి. మన కంటికి కనిపించేది ఎఫెక్ట్ కాబట్టి, ఇది కాజు కాదు కాబట్టి అన్నట్టుగా. మన కంటికి కనిపించేది ఫైనల్ కాదు కాబట్టి. ఇది ఎక్కడి నుంచో వచ్చింది. ఏదో ఒకదాని యొక్క రూపాంతర స్థితి ఇది. ఏదో ఒకదాని యొక్క రూపాంతరం చెందిన స్థితి ఇది. పగలు వచ్చింది మనకి. పగలు ఉంది అంటే అర్థం ఏంటి? రాత్రి యొక్క రూపాంతర స్థితి ఇది. రాత్రి పగలుగా మారింది. పగలు రాత్రిగా మారింది. వెలుగు చీకటిగా మారింది. చీకటి వెలుగుగా మారింది. జలము మంచుగడ్డగా మారింది. మంచుగడ్డ మరలా జలం అవుతుంది. ఇట్లా. That no other supposition will explain the facts. ఇట్లా మనం నెగటివ్‌గా అంటే వ్యతిరేకార్థంలో పాజిటివ్‌గా మనము ఇది అవునండి, ఇది రూఢిగా, ఇది ఇట్లాగండి, ఇలాగండి అని చెప్పడానికి అవకాశం లేదు మనకి. మనం దీని గురించి చెప్పుకోవాలి అంటే సృష్టికి సంబంధించి నెగటివ్‌గానే చెప్పుకోవాలి. వ్యతిరేకార్థంలోనే మనం చెప్పుకోవాలి. ఇది కాదు, ఇది కాదు. అందుకే మనకి వేదంలో నా ఇతి, నా ఇతి, నేతి, నేతి, నేతి అని ఉంటుంది. ఎక్కడన్నా ఉపనిషత్తులు గాని, ఇంకా ఎక్కడైనా గాని. ఇది కాదు, ఇది కాదు. నా ఇతి. ఇతి అంటే ఇది, నా కాదు. నా అంటే నెగెటివ్ అర్థం వచ్చేది. కాదు అని అర్థం వచ్చేది. నా ఇతి, నా ఇతి అనే వేదము, ఉపనిషత్తులు ప్రబోధిస్తూ ఉంటాయి. అట్లా దట్ నో అదర్ సపోజిషన్ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫ్యాక్ట్స్. ఉన్న యథార్థ విషయాన్ని మనకి వివరించడానికి ఎట్లాగా మనం వివరించుకోగలుగుతాము? నెగెటివ్ సెన్స్ లోనే వివరించుకోగలుగుతాం. న్యూటన్స్ కార్పస్క్యులర్ హైపోథెసిస్. ఉదాహరణకి ఈ సైంటిస్టుల దగ్గరికి వెళదాం. వాళ్ళు ఏంటి చేస్తున్నారు? న్యూటన్స్ కార్పస్క్యులర్ హైపోథెసిస్ is admitted to have broken down on inference, and there is at the present day no rival. Still, it is extremely desirable in all such hypotheses to find some collateral confirmation, some evidence aliunde of the supposed ether. ఈథర్కి సంబంధించి ఇప్పుడు న్యూటన్ యొక్క సిద్ధాంతం ఏంటి చెప్పాడు? కార్పస్క్యులర్ అంటే అణుమాత్రమైన అతి సూక్ష్మంగా ఉన్నటువంటి. న్యూటన్ కొంత పరిశోధన చేశాడు ఆయన. ఈ చోటు ఎలాగా ఉంది, చోటులో ఉన్న విషయం ఏంటి అన్నట్టుగా చేసినప్పుడు ఏమైంది? ఆ కార్పస్క్యులర్ హైపోథెసిస్ ఏంటి ఆయన ప్రతిపాదించింది? ఆయన ప్రతిపాదించినటువంటి ఆ సిద్ధాంతం ఏంటి అంటే, the corpuscular theory was largely developed by Sir Isaac Newton. ఆయన ఎప్పుడు వాడు 1643, 1727. దాదాపు 300 సంవత్సరాల క్రితం, 350 అట్లాగా 300 సంవత్సరాల క్రితం వాడు. అప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఆయన డెవలప్ చేశాడు. It stated that light is made up of small discrete particles. Particles అంటే అణువులు, called corpuscles. కార్పస్క్యుల్ అంటే చిన్న చిన్న అణువులు, మన కంటికి కనపడనంత అతి సూక్ష్మమైన అణువులుగా ఉన్నవి. which travel in a straight line with finite velocity. With finite velocity and possess impetus. Light is a wave. Then in 1678, Dutch physicist Christian Huygens, ఈయన 1629 నుంచి 1690 దాకా ఉన్నాడు ఆయన, established the wave theory of light and announced the Huygens principle
డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ యాజ్ బోత్ ఏ పార్టికల్ అండ్ ఏ వేవ్. అంటే పూర్తి సంబంధం లేకుండా వేరైన సంబంధము లేని పరిమితి సంఖ్య గల విలువలు ఉన్న గణిత శాస్త్ర మూలము తెలుపున్నది. ఇంప్యూటెస్ అంటే డిస్క్రీట్ అంటే స్మాల్ డిస్క్రీట్ పార్టికల్స్, అణువులు. ఇసాక్ న్యూటన్ ఏం చెప్పాడు? ఈ కాంతి ఎలాగా ప్రసారం అవుతుందో, అంటే ఈ కాంతి ద్వారా వచ్చినటువంటి ఆ ఏథర్ ఏదైతే ఉందో అది ఈ స్థూల జగత్తుకి కారణము అన్నట్టుగా ముందు కాంతి గురించిన పరిశోధన చేయటం జరిగింది. కాంతి ఎలాగ వస్తుంది, ఆ కాంతి గురించి ఆలోచించినప్పుడు ఇది చాలా సూక్ష్మాతి అణువులుగా ఉంటూ అది మన కంటికి ఒకటే ఇదిగా కనిపించవచ్చు. ఏదైనా కానీ అణువులతో కూడుకున్నదే. మనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం దాన్ని ఇలా చెల్లాచెదురు చేస్తాం అనుకోండి, సన్నటి అణువులుగా మనకి చుట్టూ ఈ చోట్లో కనిపిస్తూ ఉంటాయి. మనం ఉదయాన్నే ఎండ వచ్చినప్పుడు మన కిటికీ తలుపు తీసామనుకోండి, ఆ కిటికీ తలుపు తీసినప్పుడు ఏమవుతుంది, ఆ దుమ్ము అణువులు ఏవైతే ఉన్నాయో దుమ్ము సంబంధించి అవన్నీ స్పష్టంగా కనిపిస్తుంటాయి మనకి, ఆ దుమ్ము రేణువులు. మళ్ళీ మిగతా అంతా కనపడదు. ఒక ఆ ఎండ పొడపడినప్పుడే, ఆ ఎండ ఎక్కడైతే ఆ కిటికీ ద్వారా మన ఇంట్లోకి వస్తుందో అంతవరకు ఆ ఎండ భాగం, ఆ సూర్యకిరణం, ఆ సూర్యకాంతి పడిన భాగం వరకు మనకి ఆ దుమ్ము రేణువులు కనిపిస్తుంటాయి. మరి మిగతా అంతా దుమ్ము రేణువులు లేవా? గదంతా నిండి ఉంది దుమ్ము రేణువులతో. అంటే దుమ్ముతో నిండి ఉంది కదా ఇదంతా. మనం ఇల్లు ఊడ్చినప్పుడు లేకపోతే బయట నుంచి వెహికల్స్ అటు ఇటు కదులుతున్నప్పుడు ఇలాగా దుమ్ము అలాగ పైకి లేచి అది అలాగా ఎక్కడ మొత్తం తిరుగుతూ ఉంటుంది గాలికి, అటు ఇటు తిరుగుతూ. గది నిండా దుమ్ము రేణువులతో పేరుకుని ఉంటుంది. అయితే మనం చాలా బాగుంది, గదంతా చక్కగా ఉంది అని అనుకుంటాం మనం. కానీ ఆ ఉదయం పూట సూర్యుడు ఇది కాంతి పడ్డప్పుడు ఆ కిటికీ తలుపు తెరిచి చూస్తే మనం కరెక్ట్‌గా అక్కడ వరకు మాత్రం దుమ్ము రేణువులతో కనిపిస్తుంది. మిగతా చోట ఎక్కడ లేనట్టుగా ఉంది. అట్లాగా మనకి న్యూటన్స్ కార్పస్క్యులర్ hypothesis is admitted to have broken down on interference. వీటి గురించి మనం రేపు ముచ్చటించుకుందాం. ఎందుకు ఈ శాస్త్రవేత్తలది ఈ పరిశోధనలు ఇవి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మూడింటిని జత చేయటం కోసం. ఎవరు వేరే విషయం గురించి ఏమీ చేయటం లేదు, మొత్తం సృష్టికి సంబంధించిన విషయం గురించే చేస్తున్నారు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి కోణంలో నుంచి చూస్తూ ఉన్నారు. వాళ్ళు దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా మరి ఉన్నది ఒక విషయమే కదా, ఉన్నది ఒకటే. ఒకదాన్ని పరిశోధన చేసేటప్పుడు నువ్వు ఎన్ని కోణాల్లో చూసినా కేంద్రం ఒకటే ఉంటుంది కదా. పరిధి చాలా రకాలు ఉండొచ్చు కానీ ఈ పరిధి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు కేంద్రం ఒకటే ఉంటుంది. కాబట్టి మనం ఎవరు ఎన్ని రకాల పరిశోధనలు చేసినా కేంద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా మొత్తం అందరూ అక్కడ కలుస్తారు. ఇంకా అది ఆ దశ రాలేదు. ఆ దశ రావడం కోసం ఎవరు ఎట్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సాధనలు, ఎన్ని రకాల విషయాలు, ఎన్ని రకాల సిద్ధాంతాలు ఏమి చెప్పినా కానీ అన్నీ కలిసి ఆ కేంద్రం దగ్గర కలుస్తాయి. ఇవన్నీ కేంద్రం దగ్గర ఒక్కటైపోతుంది. ఇది సిద్ధాంతాలు లేవు అక్కడ, ఇంకా మనం లేము ఇంకా అక్కడ.
ఇన్ని నదులు, వందల నదులు ఉన్నాయి. అన్ని సముద్రంలో కలిసిపోతున్నాయి. నది లేదు అక్కడ. అందుకని ముందేంటంటే వీటికి సంబంధించి ఇట్లా మనం ఎన్నో రకాలైనవి ఉన్నాయి కదా! ఈ సృష్టికి సంబంధించి వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తున్నారు. వాటన్నిటిని కలిపి మనం ఆ కేంద్రంది గుర్తుకు తెచ్చుకోవడం కోసం అన్నట్టుగా వీటికి సంబంధించి మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏంటంటే సైంటిస్టులది మనకంతగా ఆసక్తి ఉండదు. వాళ్ళే మనకెందుకంటే ఈ తత్వానికి సంబంధించి అంటే ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయం ఆధ్యాత్మికంగా అవి చెప్పండి, అది చెప్పుకుందాం మనం అన్నట్టుగా ఒకటి ఉండొచ్చు మనకి. కానీ మనం ఒక ఆధ్యాత్మికంగానే వెళ్ళిపోతే, ఈ సైన్స్‌తో మనం జోడించుకోకపోతే మళ్ళీ ఒంటి కాలుతో వెళ్ళినట్టు అయిపోతుంది. ఐన్‌స్టీన్ చెప్పినట్టు. 2 కలిసి అంటే భౌతికంగా ఏంటి జరుగుతుందో దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఆధ్యాత్మికంగా ఇదే ప్రయత్నంలో ఉంది. ఇద్దరూ కలిసి నడవాల్సిన అవసరం ఉంది. ఇద్దరము కలిసి ఒక్కసారిగా కేంద్రానికి చేరటం. కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది అన్నది కూడా తెలుసుకొని దాన్ని దీనికి జోడించి ఇంకా మెరుగ్గా మనం ఆ ఉన్న విషయాన్ని అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది అని. అందువల్ల ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసుకోకపోతే అంటే దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా అయిపోతుంది. స్థూల జగత్తును వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా. స్థూల జగత్తును మనం వదలకూడదు. నేలని వదలకూడదు మనం. మట్టిని వదలకూడదు. మట్టిలోనే ఈ మట్టి మీదే ఆ ఏకత్వాన్ని దర్శిస్తూ ఇక్కడే మనం తిరుగుతూ ఉండాలి. ఈ అనేకత్వంలోనే తిరుగుతూ ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు ఇంకా ఎవరెవరు ఏమేంటి చేస్తున్నారో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన దారిన మనం నేరుగా వెళ్ళిపోవడం కాకుండా. వాసుదేవ.